రుద్రాణి మనసు మార్చడం ఆ దేవుడి తరం కూడా కాదు. మీరే తన మనసు తెలుసుకుని ప్రవర్తిస్తే మంచిదని నా అభిప్రాయం. ఏమైంది డాడ్? ఎందుకు ఇద్దరు అలా ఉన్నారు? ఏం లేదమ్మా, రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి తిరిగి వస్తుంటే మధ్యలో మీ బాబాయ్ కనిపించి ఎలాగో ఈ దారిలోంచి వెళ్తున్నారు కదా, మన ఇంట్లోకి వచ్చి కాసిన్ని మంచినీళ్ళు తాగి వెళ్ళండి వదినా అని అడిగాడు. అంతే, మీ అమ్మకి కోపం వచ్చేసింది. అందులో తప్పే ఉంది? ఇష్టం ఉంటే వెళ్ళొచ్చు, లేదంటే వెళ్లకుండా ఉంటే సరిపోతుంది కదా. ఇంత చిన్న విషయానికే అంత కోపం ఎందుకు డాడ్? అంటే అది అందరికీ విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు లోపలికి రండి. నాన్నా, ఎన్నిసార్లు చెప్పాలి ఇలాంటి పనులు నువ్వు చేయొద్దని చెప్పి? నేను చూసుకుంటాను కదా. ఏమీ లేదమ్మా, నువ్వేమో రాణిగారి బంగ్లాకి వెళ్ళావు కదా, నేనేమో ఇంట్లో ఖాళీగా ఉన్నాను. నువ్వు వచ్చేలోపు నీకు ఈ పని చేసి పెడదామని కూరగాయలు కట్ చేస్తున్నాను అంతే. నేను వెళ్ళలేదు నాన్నా, నువ్వే ఫిలాసఫీ క్లాసులు చెప్పి పంపించావు. అలా చిరాగ్గున్నావేంటమ్మా? అక్కడ వాళ్ళు నిన్నేమన్నా అన్నారా? ఏమైనా అన్నారా, ఏమైనా చేశారా అని అడగకూడదు నాన్నా. ఎందుకంటే అక్కడ ఉన్నది బొబ్బిలి వాళ్ళు, మహారాజ వంశస్థులు. ఏమన్నారు, ఏం చేశారు అని అడగాలి. అసలు ఏం జరిగింది తల్లి? నాన్నా, ఇంకొకసారి మాత్రం నువ్వు ఎన్ని చెప్పినా నేను ఆ ఇంటికి మాత్రం వెళ్ళను. ఆ మనుషులతో నేను మాట్లాడను అంతే. సరే, అసలు ఏం జరిగిందో చెప్పు. ఏముంది, ఊహించినట్టుగానే నన్ను అవమానించాలని కంకణం కట్టుకున్నారు. టీలో ఉప్పు కలిపి అది నా చేత తాగించాలని ప్రయత్నించారు. అలా చేశారా? వాళ్ళు అలాంటి వాళ్ళు కాదే. చేశారు నాన్న అని నేనేడుస్తుంటే వాళ్ళు అలా చేసేవాళ్లు కాదని వాళ్ళ వైపు వకాల్త పుచ్చుకుని మాట్లాడతావేంటి నాన్నా? అయినా నీకు నేను ముఖ్యమా, వాళ్ళు ముఖ్యమా? అది కాదమ్మా. అవన్నీ కాదు నాన్నా, ముందు అడిగిన దానికి చెప్పు. నీకు నేను ముఖ్యమా, వాళ్ళు ముఖ్యమా? నాకెప్పటికీ నా బంగారు తల్లి నాకు ముఖ్యం. సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే వచ్చి ఇదే ప్రశ్న అడిగినా, ప్రభు, ఈ జనకుడికి ఈ జానకి చాలు, నాకింకెవ్వరూ అక్కర్లేదని నిర్మోహమాటంగా చెప్పేస్తానమ్మా. ఏంటి నాన్నా, రాముడు ఎలాగో వచ్చి ఇలాంటి చిక్కు ప్రశ్న అడగడు అనే కదా నీ ధీమా? లేదు తల్లి, నువ్వే నాకు ముఖ్యం. కానీ నీకు బొబ్బిలి వంశస్థుల గురించి పూర్తిగా తెలీదు. వాళ్ళను నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటావేమోనని చెప్పడమే నా ఉద్దేశం. నీకు చిన్నప్పటి నుంచి దాక్షాయణమ్మ గురించి చెప్తూ ఉన్నాను కదా, ఆవిడ ఎంత గొప్పదో అంతే గొప్పవాళ్ళు వాళ్ళ పూర్వీకులు. నీకు విషయం తెలుసా? ఒక 2 తరాల ముందు ఏం జరిగిందో తెలుసా? ఈ ఊరికి ఓ పెద్ద కరువు వచ్చిందట. కనీసం జనం దగ్గర తినడానికి తిండి కూడా లేదట. అప్పుడు ఈ బొబ్బిలి వంశం రాజులే ఊరి మొత్తాన్ని తన కన్నబిడ్డల్లా చూసుకొని అందర్నీ కాపాడుకున్నారట. ఇక మీదట ఇలాంటి అవాంతరం ఏది వచ్చినా జనాలు ఇబ్బంది పడకూడదని ఈ ఊరి రామాలయం పేరిట కొన్ని భూములు రాసిపెట్టారు. ఆ భూముల మీద వచ్చిన పంటని, దాని మీద వచ్చే ఆదాయాన్ని అటు రాముల వారికి, ఇటు ఊర్లో ఉన్న పేద ప్రజలకి చెందాలని చెప్పారు. ఇప్పుడు చెప్పమ్మా, జనం గురించి ఆలోచించే అంత గొప్ప మనసున్న బొబ్బిలి వారింట ద్రోహం నిలబడుతుందా? అన్యాయం కనపడుతుందా? నువ్వు చెప్పేది నిజమే కావచ్చు నాన్నా, కానీ ఆ ఇంట్లో మాత్రం మనసే లేని బండరాళ్ళు కొన్నున్నాయి. చెట్టు గొప్పదైనంత మాత్రాన పండు గొప్పదవ్వాలని రూలే లేదు కదా. ఒకవేళ జానకి చెప్పిందే నిజమైతే ఏ మచ్చ లేని ఆ కుటుంబాన్ని ఏ ముసలమో తప్పుడు దారి పట్టిస్తుందన్నమాట. ఎవరే ఉంటారో.
ఈ ఇంటి మనుషులే అసహ్యం అంటే ఈ ఇంటి వారసుడైన మా అన్నయ్యను పెళ్లి చేసుకోలేదా? ఎప్పటికైనా మనం కలిసిపోవాలి కదా. రుద్ర, నేను చెప్పేది ఒకసారి విను. వద్దండి, నాకేం చెప్పొద్దు. నేనేమీ వినిపించుకునే పరిస్థితుల్లో లేను. మీరు పూర్తిగా మారిపోయారు. ఆ ఇంటితో సంబంధం శాశ్వతంగా తెంచుకున్నానని గుడ్డిగా నమ్మాను. కానీ నా నమ్మకం అబద్ధమని, మీ మార్పు ఒక బూటకమని ఈరోజు నిరూపణ అయింది. లేదు రుద్ర, నేను ఆ ఇంటి మనిషిగా ఎప్పుడో చచ్చిపోయాను. ఇప్పుడు బ్రతికున్నది, నీ ముందున్నది రుద్రాని భర్త విక్రమసింహగా మాత్రమే, బొబ్బిలి వారింటి అల్లుడుగా మాత్రమే. అదే నిజమైతే ఈరోజు జరిగిందేంటి? నన్ను మీరు మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కించాలనుకోవడం ఏంటి? అది నిజం కాదు, అక్కడ జరిగిందంతా నా భ్రమ అంటారా? లేదా మీకు తెలియకుండా జరిగింది అంటారా? ఏమంటారు చెప్పండి. ఆ ఇంటి దగ్గర కారు ఆపడం నేను చేసిన తప్పే రుద్ర, కానీ నిన్ను ఆ ఇంటి గడప తొక్కించాలనుకోలేదు. బావుందండి, చాలా బావుంది. భోజనం బలంగా వడ్డించి నువ్వు తినాలనుకోవడం నా ఉద్దేశం కాదు అన్నట్టుంది మీ వరస. రుద్ర, నిజంగా నా మనసులో అలాంటి ఆలోచనే ఉంటే నేను నీ మెళ్ళో తాళి కట్టి 25 సంవత్సరాలు గడిచింది. ఇన్నేళ్లలో ఒక్కసారైనా ఆ ఇంటి గురించి ప్రస్తావన తీసుకొచ్చానా? కనీసం నేను నా కన్న తల్లి గురించైనా నీ దగ్గర ప్రస్తావించానా? లేదు కదా. ఇంతకు మించి నీ మీద, ఈ వంశం మీద నాకున్న ఇష్టాన్ని, అభిమానాన్ని ఎలా నిరూపించుకోవాలి రుద్ర? ఇంకా ఏం చేస్తే నువ్వు నమ్ముతావు? పోనీ నా తల తీసి నీ పాదాల దగ్గర పెడితే అయినా నమ్ముతావా? చెప్పు, ఇప్పుడే నా తల తీసి నీ కాళ్ళ దగ్గర పడేస్తాను. నా ఉద్దేశం అది కాదండి. ప్లీజ్ రుద్ర, నేను తెలియక ఏదైనా తప్పు చేస్తే మన్నించు, తెలిసి ఏదైనా పొరపాటు చేస్తే శిక్షించు, అంతేకాని నన్ను అనుమానించకు. నీ మీద నాకున్న ప్రేమని శంకించకు. నా శ్వాసలోనే కాదు రుద్ర, నా ఆశయంలోనూ నువ్వే ఉంటావు. ఈ క్షణమే నా గుండె కోసి ఆ చప్పుడు వింటే అది కూడా నీ పేరే కలవరిస్తుంది. నీ కీర్తి నలుదిక్కులా వ్యాపించాలని కోరుకుంటుంది. మౌనంగా ఉన్నవేంటి రుద్ర? నీకింకా నమ్మకం కుదరలేదా? ఏంటండి ఈ పిచ్చి పని? నిన్ను నమ్మించడానికి నాకింతకన్నా మార్గం కనిపించలేదు రుద్ర. నాకు మీ మీద నమ్మకం ఉందండి, కానీ ఆ కుటుంబ ప్రస్తావన తెచ్చినా, నన్ను ఆ గడప తొక్కించడానికి ప్రయత్నం చేసినా నేను దాన్ని తట్టుకోలేను. జయసింహ ఇంట్లోకి రమ్మని అడిగేసరికి ఒక్క క్షణం నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఏం మాట్లాడానో తెలియకుండా పోయింది. ఇంకొకసారి లాంటి సందర్భం రాకుండా చూసుకోండి. ముఖ్యంగా జయసింహకి చెప్పండి. చూసావా అమ్మా, మీ అమ్మ ఎలా మాట్లాడుతుందో? తను మెట్టినింటికి తనని ఒక్కసారి రమ్మని అడగడం తప్ప? తప్పే డాడ్. మమ్మీ సంగతి తెలిసి కూడా అలా మన ఇంటి ముందు కారు ఆపి ఇంట్లోకి రమ్మండం తప్పే. మమ్మీని రప్పించే పద్ధతి అది కాదు.
మమ్మీ ఏం చేస్తే తగ్గుతుందో, ఏం చేస్తే తన మెట్టినింట్లో అడుగు పెడుతుందో నాకు బాగా తెలుసు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా? నువ్వేం చెయ్యొద్దు డాడ్, అంతా నేను చూసుకుంటాను. మమ్మీ తనంతట తానే మన ఇంటికొచ్చి నానమ్మ కాళ్ళ మీద పడుతుంది. ఇది ఆ రుద్రాని కూతురు కుముదగా నా మాట. అదేంట్రా, ఎప్పుడూ లేనిది ఆదిత్యవర్ధన్ గారు ఇలా తాగేస్తున్నారు? అదే నాకు అర్థం కావడం లేదు. ఆదిత్య గారు, ఇక ఆపేయండి. ఇలా తాగి తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటే మీ అమ్మాయి మీ దగ్గరకు వస్తుందా? రాదు. ఆ బొబ్బిలి వారి చెరలో నా కూతురున్నంతకాలం నేను మందు తాగి పడిపోయినా రాదు, విషం తాగి చచ్చిపోయినా రాదు. 1 కాదు 2 కాదు 20 ఏళ్ళు నా కూతురు కోసం ఎదురు చూశాను రా. అయినా లాభం లేకుండా పోయింది. వాళ్ళు నా కూతుర్ని నా దగ్గర పంపిస్తారన్న నమ్మకం కూడా రోజు రోజుకి చచ్చిపోతుంది. అలా అంటారేంటి ఆదిత్య గారు? తను మీ కూతురు, తన మీద పూర్తి అధికారం మీకు మాత్రమే ఉంటుంది. వాళ్ళు ఎంత పెద్ద కుటుంబం వాళ్ళైతే మాత్రం ఇలా తండ్రి కూతుర్లను వేరు చేస్తారా? అది ఎంత పాపం. మీరు అనండి, మన వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి మీ అమ్మాయిని తీసుకుని వద్దాం. ఎవడాపుతాడో చూద్దాం. తొందరపడకూడదురా. అలా చేస్తే వాళ్ళు నన్ను ఒక రాక్షసుడిలా చిత్రీకరించి నా కూతుర్ని నాకు శాశ్వతంగా దూరం చేస్తారు. ఒక కన్న తండ్రికి తన పిల్లలే ప్రపంచం అనుకుంటాడు రా. వాళ్ళ కోసమే జీవితం అనుకుంటాడు. కానీ నా విషయంలో చూడండి, విధి ఎంత నాటకం ఆడుతుందో. నాకు కూతురుందన్న విషయం తప్ప తను ఎలా ఉంటుంది, ఎక్కడుంటుంది, ఏం చేస్తుంది, అసలు నా గురించి తనకి తెలుసా? ఒకవేళ తెలిసినా నేనంటే తనకి ఇష్టం ఉందా, ద్వేషం ఉందా? ఏమీ తెలీదు. ఏం చేసైనా సరే నా కూతురు నేను తెచ్చుకోవాలి. అటు ఇది ఇదికి ఇది. అబ్బా, ఆ లేన్ కలుపు. జానకి, ఎన్నిసార్లు చెప్పాలి ఆ చుక్కనలా కలపొద్దు, ఇలా కలపాలని? నీకు నేర్పించేసరికి నా తల ప్రాణం తోకకొస్తుంది. ఏంట్రా, నువ్వు నాకు నేర్పిస్తున్నావా? మరి ఒక రకంగా చూస్తే నేనే నీకు గురువుని. టీచర్స్ డే రోజు నాకు గిఫ్ట్ ఇవ్వాలి తెలుసా? సరే గురువు గారు, అయితే ఒకసారి ఈ ముగ్గు వేసి చూపించండి. గిఫ్ట్ ఏం కర్మ, ఏకంగా గిఫ్ట్ షాపే పెట్టిస్తాను. అబ్బే, అవన్నీ మన వల్ల కావు. సలహాలు అడుగు, నేనే ఇస్తా. జానకి, నిన్న టీవీలో నేను సినిమా చూశాను. ఏం సినిమారా? ఏదో ప్రేమ కథ సినిమాలే. ఆ సినిమా చూస్తుంటే నాకు అనుమానం వచ్చింది. ఏంటా అనుమానం? ఆ సినిమాలో హీరో హీరోయిన్లు అస్తమానం గొడవ పడుతూనే ఉంటారు. అయితే చివర్లో ట్విస్ట్ ఏంటంటే ఆ గొడవల్లోంచి వాళ్ళ మధ్య ప్రేమ పుట్టింది. ఓహో, ఓహో అంటావేంటి? నీ జీవితంలో కూడా అలాగే జరుగుతుందేమో అని చిన్న అనుమానం వచ్చింది, అంతే. ఆ అనుమానం నీకెందుకొచ్చిందిరా? ఏం లేదు, నీకు ఆ బంగ్లా వారసుడు భార్గవ్కి ఎప్పుడు చూసినా ఒకటే గొడవ కదా. ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకుంటూనే ఉంటారు. పొరపాటున మీ ఇద్దరి మధ్య లవ్వు గివ్వు ఉందని ట్విస్ట్ ఇస్తారేమో అని. చెంపు పగులుతుంది ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి కూతలు కూసావంటే. నీ వయసేంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి? బుద్ధిగా చదువుకొని బాగుపడదామన్న ఆలోచన లేదు కానీ ప్రేమ కావాల్సి వచ్చిందంట. ప్రేమ అది కాదు జానకి. నోర్ముయ్. ఇంకొకసారి ప్రేమ గురించే కాదు, ఆ ఇంట్లో వాళ్ళ గురించి ప్రస్తావన తీసినా
తోలు తీస్తాను. సారీ జానకి, ఏదో సరదాకి అన్నానంతే. సరదా కూడా వాళ్ళ గురించి నా ముందు మాట్లాడుకు. అదేంటమ్మా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? నేను మన ఇంటి దగ్గర ఉండకుండా ఇంకెక్కడుంటాను నాన్నా? అబ్బబ్బబ్బబ్బబ్బా, నీకు ప్రతిరోజు గుర్తు చేయలేక నాకు తలనొప్పి వచ్చేస్తుందమ్మా. నువ్వు రాణిగారి బంగ్లాకి వెళ్ళాలి కదా, శారదమ్మకు వైద్యం చెయ్యాలి కదా. మీకు కూడా చెప్పి చెప్పి నా నోరు నొస్తుంది నాన్న. వాళ్ళింటికి నేను వెళ్ళను, అక్కడ నాకు గౌరవం ఉండట్లేదని మీకెన్నిసార్లు చెప్పాలి నాన్న? అది కాదమ్మా. వాళ్ళ వంశం గొప్పది, వాళ్ళ రక్తం మంచిది అంటావు, అంతే కదా? చూడు నాన్న, ఈ రోజు నువ్వు ఎన్ని స్టోరీలు చెప్పినా నేను ఆ ఇంటికి వెళ్ళను కాక వెళ్ళను, అంతే. జానకి, జానకి, ఏంట్రా ఈరోజు జానకి ఏంది ఇలా ఉంది? మీరు ఫాదర్ కాబట్టి కామ్గా చెప్పి వెళ్ళింది. నాకైతే చివాట్లు పెట్టింది తెలుసా? జానకి ఏమో వెళ్ళనంటే వెళ్ళను అంటుంది, అక్కడ వాళ్ళేమో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ గండం నుంచి నువ్వే గట్టెక్కించాలి తండ్రి. శ్రీరామచంద్రమూర్తి. ఆదిత్య గారు, మీరేం కంగారు పడకండి, అంతా సిద్ధం చేశాం. ఈ రోజు మీ కూతుర్ని మీరు చూస్తున్నారు. చూడటం కాదురా, ఆ బొబ్బిలి వాళ్ళని ఎదిరించి నా కూతురు నా దగ్గరికి తీసుకురావాలి. నన్ను ద్రోహం చేశారు, క్షమించాను. నా భార్యను నాకు దూరం చేశారు, మన్నించాను. ఓపికగా ఉంటున్నాను కదా అని నా సహనాన్ని పరీక్షిస్తున్నారు. నాలోని రాక్షసుడిని నిద్రలేపుతున్నారు. ఇంకొపేక్షించేది లేదు, వాళ్ళని వదిలేది లేదు. నా కూతుర్ని పంజరంలో బంధించి దాన్ని మహారాణిలా పెంచుతున్నావు అని పేరు పెట్టారు. నాకు దూరం చేసి నా భార్యకి ఇచ్చిన మాట నెరవేరుస్తున్నావు అంటున్నారు. ఇలాగే వదిలేస్తే రేపు నా కూతురు గొంతు కోసి ముక్తిని ప్రసాదించావు అన్నా అంటారు. పదండి, వెళ్ళి ఆ కంచుగోడల్ని బద్దలు కొట్టి నా బిడ్డకి స్వేచ్ఛను ప్రసాదిద్దాం. ఆ బొబ్బిలి చెర నుండి తనకి విముక్తి కలిగిద్దాం. మీరు ఎలా అంటే అలా ఆదిత్య గారు, మీకోసం మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధం. మన వైపు ధర్మం ఉంది, ఆ దేవుడే మనకు రక్ష. ఇంకేం ఆలోచించకండి, అంతా మంచి జరుగుతుంది. మీరు పదండి. పదండి. అరే బుజ్జి, ఆడుకోవటానికి నీ ఫ్రెండ్స్ వస్తారు అన్నా, ఒక్కరు కూడా కనిపించట్లేదేంట్రా? పక్కూరి టౌన్లో నీళ్ళిచ్చారంట, అందరూ ఈత కొట్టడానికి వెళ్ళారులే. సరే సర్లే, ఇంతకీ ఇవాళ ఏం ఆట ఆడుకుందాం? దాగుడు మూతలు ఆడుకుందామా? దాగుడు మూతలు ఆడటానిక మనం ఇంత దూరం వచ్చింది? అయితే ఏం మాట్లాడదామో నువ్వే చెప్పు జానకి. కోతి కొమ్మచాడదాం. కాస్త చెట్లెక్కి అడ్వెంచర్స్ అవన్నీ చేయొచ్చు, ఏమంటావ్? మన ఇద్దరమే ఉన్నాం కదా, ఇంకొకరుంటే బాగుంటుంది. ఎవరినైనా పిలిచి మన టీంలో చేర్చుకుందామా? ఎవరిని పిలుద్దామబ్బా? రంగయ్య. ఏంటమ్మా? ఏం లేదు, ఈ టైం కల్లా జానకి ఇక్కడికి రావాలి కదా, ఇంకా రాలేదేంటి? నీకేమైనా తెలుసా? బహుశా నిన్న జరిగిన విషయానికి బాధపడి రాలేదనుకుంటానమ్మా. అవునా? నిజంగా తను ఫీల్ అయి ఉంటుందంటావా? మరి అవుతారు కదమ్మా, తాను అసలే అభిమానం గల అమ్మాయి. ఎవరైనా ఒక మాట అంటేనే అంతెత్తున ఎగురుతుంది. అలాంటిది తన పెద్దమ్మగారికి వైద్యం చేయడానికి వచ్చిందని తెలుసు కూడా తనకు ఉప్పు కలిపిన టీ ఇవ్వాలని చూశారు. తన చేత ఆ టీ తాగించడానికి ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా బాధపడే ఉంటుంది, లేకపోతే ఈ పాటికి వచ్చుండేది కదమ్మా. అవును రంగయ్య, ఆలోచిస్తుంటే నువ్వు చెప్పేది కూడా కరెక్టే అనిపిస్తుంది. ఇప్పుడు ఎలా మరి? తను రాకపోతే నాకేం తోచట్లేదు. ఒక పని చేస్తా, నేనే నేరుగా జానకి వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్రతిమలాడైనా తనని ఇక్కడికి తీసుకుని వస్తాను. వద్దమ్మా, నువ్వు వెళ్తే అమ్మగారు నన్ను కోపడతారు. నేనే వెళ్ళి చూసి వస్తాలే. లేదు లేదు, మా బావ వల్లే తను ఇబ్బంది పడింది కాబట్టి నేను వెళ్ళి తీసుకురావడమే న్యాయం. దానికన్నా కూడా మీరు జానకి ఫోన్ చేసి పిలవచ్చు కదా. పైగా
మీరు పిలిస్తే తను రానంటుందా? సరే అయితే. హ, ఇదిగా తనే కాల్ చేస్తుంది. నీకు 100 ఏళ్ళు జానకి, నీకే కాల్ చేద్దామని ఫోన్ తీశాను, ఇంతలో నువ్వే చేసావు. అవునా? దేనికి? దేనికి అని కొత్తగా అడుగుతావేంటి జానకి? ఇవాళ ఇంటికి రాలేదేంటి? ఓ, దాని గురించా? సరే, అవన్నీ తర్వాత చెప్తాను, కానీ ముందు నువ్వు ఉన్న పల్లంగా బయలుదేరి ఊరి బయటన్న తోట దగ్గరికి రా. వామ్మో, ఊరి బయటకా? అది కూడా ఒంటరిగానా? నా వల్ల కాదు బాబోయ్. ఈ మాట నేనడిగితే చెప్పకూడదు, ఎవరైనా పరాయి అబ్బాయి అడిగితే చెప్పాలి. అది కాదు జానకి. అది కాదు, ఇది కాదు, ఏది కాదు. నువ్వు వెంటనే ఇక్కడికి వస్తున్నావు, అంతే అంతే. బాయ్ 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 బాయ్. జానకి జానకి జానకి. ఏంటి భూమి, ఏదో అయోమయంలో ఉన్నట్టున్నావు? ఏదైనా హెల్ప్ కావాలా? బావా, ఆ. అది అది చెప్పు. నాకు ఒక చిన్న సమస్య వచ్చింది. ఏంటో చెప్పు, తీర్చేద్దాం. మరేమో నాకు జానకితో మాట్లాడడం అంటే చాలా ఇష్టం కదా, కానీ తను ఇవాళ మన ఇంటికి రాలేదు కదా, ఎలా అని ఆలోచిస్తూ ఉంటే తనే కాల్ చేసింది. మంచిదే, మరి మాట్లాడొచ్చు కదా. మాట్లాడాను బావా, ఎందుకు రాలేదు అని అడిగితే తను నన్నే ఊరి బయట తోట దగ్గరికి రమ్మంటుంది. వెళ్ళు, అందులో సమస్య ఏముంది? అదే సమస్య బావా, వెళ్ళాలంటే భయంగా ఉంది. పిచ్చి భూమి, బాయ్ ఫ్రెండ్ పిలిస్తే వెళ్ళాలా వద్దా అని ఆలోచించాలి, కానీ పిలిచింది అమ్మాయి కదా, ఏం పర్లేదు, ధైర్యంగా వెళ్ళు. ఏమనైతే చూసుకోవడానికి వెనక నేనున్నాను కదా. హర హర మహాదేవ శంభో శంకర. ఆ స్వామి ఆజ్ఞ మీకు వినిపించడానికి వచ్చాను. మీకు రాబోయే అనర్థం గురించి వివరించడానికి వచ్చాను. మా కుటుంబానికి అనర్థం జరగబోతోందా? ఏంటి స్వామి అది? సెలవివ్వండి. నీ వారసత్వం మీ నుండి దూరం కాబోయే సూచనలు కనిపిస్తున్నాయి. భార్గవ్? అవును మామయ్య, నేను భార్గవ్, వీడు నా తమ్ముడు అభిరామ్. ఎన్నాళ్ళైందిరా మిమ్మల్ని చూసి? భూమి విషయంలో జటాధర స్వామి హెచ్చరిక నిజమవుతుందా?